బాగున్నాను. అండ్ రీసెంట్గా అయితే నేను ఇండియా వచ్చున్నాను. ఇట్స్ బిన్ 2 weeks ఇండియా వచ్చి. అండ్ ఈలోపు నేనైతే వచ్చి రాగానే పర్పుల్ నుంచి కొన్ని థింగ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. టుడే ఐమ్ గోనా షేర్ దాట్ విత్ యూ. సో యాక్చువల్లీ ఇది సంక్రాంతి టైంలో ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి సంక్రాంతి ప్రింట్ వచ్చి చాలా ప్రెట్టీగా ఇచ్చాడు, కైట్స్ అండ్ ఎవ్రీథింగ్తో. అండ్ ప్రతి ఫెస్టివల్కి ఇలా ఇస్తాడో లేదో తెలియదు. సో ఈ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసాను బికాజ్ ఐ వాంటెడ్ టు సీ ఏమేమి వచ్చాయో. అసలు ఆత్రం ఆగదు నాకైతే. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ గాట్ ఫ్రమ్ ఇట్. ఇందులోంచి కొన్ని నేను ఆల్రెడీ యూజ్ చేసిన థింగ్స్ ఉన్నాయి, నాకు నచ్చి నేను రీపర్చేస్ చేసే థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని న్యూగా నేను ట్రై చేద్దాం అనుకున్న థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి పౌండ్ సూపర్ లైట్ జెల్ క్రీమ్ అనమాట, లైక్ మాయిశ్చరైజర్. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ బాక్స్. ఇప్పటికీ నేను ఎప్పుడు ఇండియా వచ్చినా దీన్ని రీఫిల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను బికాస్ ఇది యూకేలో అయితే దొరకదు అనమాట. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా వచ్చేసి మీకు చాలా లైట్గా జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ మీకు ఇది స్కిన్ మీద కూడా అసలు మీరు పెట్టినట్టుగానే మీకు అనిపించదు. లైక్ దీని కన్సిస్టెన్సీ కూడా చాలా లైట్గా ఉంటుంది, లైక్ జెల్ లైక్ కన్సిస్టెన్సీ అనమాట. ఇది మనం స్కిన్ మీద అప్లై చేసినా మనకంత థిక్గా అయితే ఉండదు. నేనైతే దీన్ని మీకు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఇలా అసలు స్మెల్ కూడా ఏమి ఉండదు. ఐ కెన్ సే లైక్ వెరీ లిటిల్ స్మెల్ ఐ కెన్ సే, ఆర్ లైక్ నో స్మెల్ అని కూడా మీరు అనొచ్చు. సో ఇందులో ఏంటంటే హైలరోనిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. అది స్కిన్ని ప్లంప్ చేయడానికి అండ్ ఇంకా మాయిశ్చరైజ్గా ఉంచడానికి చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. అండ్ ఇది నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో నేను ట్వైస్ యూస్ చేస్తాను. వన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ వన్స్ ఇన్ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్లో అయితే ఇది యూస్ చేస్తాను ఫస్ట్ బేస్ లాగా. ఇది చాలా లైట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్స్ అయితే నార్మల్గా దీంతో పాటు ఐ జస్ట్ యూజ్ సన్ స్క్రీన్ అనమాట. అసలు మీరు ఇది అప్లై చేసినట్టే ఉండదు, చాలా లైట్గా అండ్ నాన్ స్టిక్కీగా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 200 ml 500 rupees పడింది అనమాట. అఫోర్డబులే. నాకు ఇది ఈజీగా ఒక 4 to 5 months అయితే డెఫినెట్గా వస్తుంది. సో నేను వెళ్ళే ముందు ఇంకొక 2-3 బాటిల్స్ కూడా ఆర్డర్ చేసుకుని వెళ్తాను. ఇదైతే ప్రస్తుతానికి ఇక్కడికి తీసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి రోజీ టోనర్. ఇది కూడా నా ఆల్మోస్ట్ లైక్ నా థర్డ్ పర్చేజ్ అనమాట. దీని స్మెల్ చాలా బాగుంటుంది. లైక్ ఇట్ కమ్స్ విత్ రోజీ పాయిల్ యాక్చువల్లీ. ఇదేంటంటే మీకు ఫేస్ టోనర్ లాగా. నేను ఇది నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్లో అయితే యూజ్ చేస్తాను. దీని స్మెల్ కూడా చాలా బాగా రోజెస్లా వస్తుంది. అలానే స్కిన్ని కూడా అంతగా ఇరిటేట్ అయితే చేయదు, వెరీ లిటిల్ స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అండ్ ఇదేంటంటే మెయిన్గా మీకు స్కిన్లో గ్లోనెస్ అది ఇస్తుంది అనమాట. అలాంగ్ విత్ ద మాయిశ్చరైజర్ నేనైతే దీన్ని యూజ్ చేస్తాను. సో ఇది స్ప్రేతో ఇచ్చాడనమాట. లైక్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎవ్రీడే వన్స్ అయితే నేను దీన్ని యూజ్ చేస్తాను. ఇందులో వచ్చేసి నో పారాబెన్స్, నో ఆల్కహాల్, విచ్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్. ఆల్కహాల్ ఉంటే మీకు మళ్ళీ కాస్త ఇరిటేట్ వస్తుంది. సో ఇందులో నో ఆల్కహాల్ కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ నా స్కిన్ వచ్చేసి డ్రై ఇంకా కాంబినేషన్ స్కిన్ అనమాట. సో నేను పర్టికులర్గా ఇలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవి యూజ్ చేస్తున్నప్పుడు ఐల్ బి వెరీ చూజీ విత్ ఇట్. అండ్ నాకు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాలన్నా చాలా భయం అనమాట. ఎందుకంటే బ్రేక్అవుట్స్ వచ్చేస్తాయి, లేదంటే నాకు సెట్ అవుతుందో లేదో అనేసి చాలా యాంగ్జియస్గా ఉంటుంది. అందుకని నేను ఆల్మోస్ట్ యూస్ చేసిన ప్రొడక్ట్సే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కూడా ఫేస్ సీరమ్, లైక్ గుడ్ వైబ్స్ వాళ్ళది. ఇది కూడా రోజీ ఫేస్ సీరమ్ అనమాట. ఇది కూడా నేను యూస్ చేస్తాను. అండ్ ఈ రోజీ పాయిల్ వచ్చేసి ఇది కూడా నా సెకండ్ పర్చేస్. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చాలా డౌట్ పడుతూ అయితే యూస్ చేశాను ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ తర్వాత అయితే ఇది బాగానే పనిచేసింది నాకు. అండ్ లైక్ వెరీ లిటిల్ 1 or 2 drops వేస్తే మీకు ఫేస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఐ షో యూ వెయిట్. సో ఇది కూడా నాది సెకండ్ పర్చేస్. ఫస్ట్ టైం వచ్చేసి చిన్న ట్రైల్ ప్యాక్ అయితే పెట్టాను, ఆ తర్వాత కాస్త పెద్దదైతే తీసుకున్నాను అనమాట. అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. లైక్ సేమ్ లైక్ ద రోజీ టోనర్ అనమాట. టోనర్ స్మెల్లే వస్తుంది, కాకపోతే ఇది ఇంకాస్త ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది. సో ఇలా ఇది చాలా థిక్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 2-3 drops ఉంటే చాలు మీ స్కిన్ మొత్తానికి ఇది వచ్చేస్తుంది. ఐ షో యూ. నేనైతే ప్రస్తుతానికి జస్ట్ 1 drop వేస్తున్నాను బికాజ్ హ్యాండ్ మీద మీకు చూపించడానికి అని చెప్పి వేస్తున్నాను అనమాట. యాజ్ యూ కెన్ సీ జస్ట్ నేను 1 drop వేసాను అంతే. ఈ 1 dropకి మీకు మొత్తం అంతా కవర్ అయింది. సో ఇలా నేను ఫేస్కి అయితే యూజువల్లీ 2 to 3 drops అంతే, దానికన్నా ఎక్కువ అయితే యూజ్ చేయను. అండ్ ఇది వచ్చేసి నా నైట్ టైమ్ స్కిన్ రొటీన్లో అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ చాలా ప్లంపీగా ఉంటుంది స్కిన్ పొద్దున లేవగానే సాఫ్ట్గా. దీన్ని వచ్చేసి నేను వీక్లీ లైక్ థ్రైస్ యూజ్ చేస్తాను, డైలీ అయితే యూజ్ చేయను.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను అన్ని ఇవి న్యూ ప్రొడక్ట్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి రెటినాల్ సీరమ్స్ అనమాట. ఇవి రెండు సేమ్ కైండ్ ఆఫ్ సీరమ్స్. ఒకటేమో డీకన్స్ట్రక్ట్ది, అండ్ ఇంకొకటేమో ప్లమ్ వాళ్ళదనమాట. నాకు యూజువలీ ప్లమ్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం, కానీ డీకన్స్ట్రక్ట్ వాళ్ళవైతే రివ్యూస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది బిగినర్ ఫ్రెండ్లీ కూడా. సో ఇప్పటివరకు ఇవైతే నేను యూజ్ చేయలేదు. వన్స్ యూజ్ చేశాక నేనైతే మీకు రివ్యూ ఇస్తాను. సో ఇప్పుడే ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ దీస్ టూ. ఇవేంటంటే నాకు ఇక్కడ ఫోర్హెడ్ మీద రింకిల్స్ ఉంటాయన్నమాట. ఆ రింకిల్స్ గురించి అని నేను తీసుకున్నాను. లైక్ కొలాజిన్ బూస్ట్, ఇంకా రెటినాల్ ప్లస్ పెప్టైడ్. యాక్చువల్లీ ఏంటంటే 25+ ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ కొలాజిన్ అండ్ పెప్టైడ్ సీరమ్స్ అయితే యూజ్ చేయాలి. స్కిన్కి మంచిదన్నమాట. అందుకని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇదైతే నేను ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత ఐఎమ్ గోనా గివ్ యూ ఆ రివ్యూ వీడియో అగైన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వాజిలిన్ గ్లూటాహయా. ఇది కూడా మాయిశ్చరైజర్, లైక్ బాడీ మాయిశ్చరైజర్ అనమాట. దీని తర్వాత ఒక కొత్తది కూడా వచ్చింది. అది బ్లూ కలర్లో ఉంటుంది. నాకు దాని పేరు అయితే గుర్తులేదు. అది ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో దీని రివ్యూస్ అయితే బాగున్నాయి. ఇది ఆల్రెడీ చాలామంది యూజ్ చేసిన ప్రోడక్ట్ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే డ్యూవీ రేడియన్స్ అండ్ అలాంగ్ విత్ గ్లూటాహయా అండ్ హైలరానిక్. ఆ తర్వాత నియాసినమైడ్ కూడా ఉంది. లైక్ హైలరానిక్ యాజ్ అ సెడ్ ఇట్స్ మై ఫేవరెట్ ఫర్ ద స్కిన్ అనమాట. నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా హైలరానిక్ ఉన్నదైతే చూస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నయాసినమైడ్. మీకు ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా లేదంటే లైక్ పిగ్మెంటేషన్ ఉన్నా నయాసినమైడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో దాని గురించి ఐమ్ జస్ట్ గోనా ట్రై దిస్ వన్ అనమాట. అండ్ ఈ ప్యాక్ వచ్చేసి 200 ml. దీని ప్రైస్ వచ్చేసి నాకు 325 అయితే పడింది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్రోడక్ట్. లైక్ ఫస్ట్ టైం అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ప్రోడక్ట్. ఎలా ఉంటుందో ఐ కాంట్ టెల్ యూ రైట్ నౌ. స్మెల్ అయితే బాగుంది, నాట్ టూ మచ్. ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్ స్మెల్. అండ్ ప్రోడక్ట్ వచ్చేసి లైక్ కాస్త థిక్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి లైక్ మీకు బాడీ మాయిశ్చరైజర్లా యూజ్ అవుతుందన్నమాట. సో వన్స్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా షవర్ చేసిన తర్వాత యూ క్యాన్ యాక్చువల్లీ యూజ్ దిస్ వన్. సో ఇది వచ్చేసి వాజిలిన్ వాళ్ళ మాయిశ్చరైజర్ అనమాట. దీంతో పాటు నేను ఒక సన్ స్క్రీన్ కూడా తీసుకుందాం అనుకున్నాను, విష్ కేర్ వాళ్ళది, లైక్ SPFతో వస్తుంది కదా అది. బట్ ఐ వాజ్ నాట్ షూర్. లైక్ నేను చెప్పినట్టు నాకు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే కాస్త భయం అనమాట. సో దాని గురించి నేను ఆర్డర్ చేయలేదు. బట్ మీలో ఎవరైనా కనుక ఆర్డర్ చేస్తుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి అది బాడీకి ఎలా వర్క్ అవుతుంది అన్నది. నేను వెళ్ళే ముందు ఒకసారి ట్రై చేసి దాన్ని కూడా లైక్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదైతే ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేసింది. నాకైతే ఫీల్ చేయడానికి అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది వెన్ కంపేర్ టు దిస్ హ్యాండ్ అనమాట. సో యూ కెన్ ట్రై దిస్ వన్. వాజిలిన్ ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ వెరీ ఓల్డ్ టైమ్ బ్రాండ్ కదా. సో ఐ యూజువలీ ట్రస్ట్ వాజిలిన్స్ ప్రొడక్ట్స్ అనమాట. అందుకని తీసుకున్నాను బాడీ మాయిశ్చరైజర్. సో ఆ సన్ స్క్రీన్ వచ్చేసి విష్కేట్ది. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే SPFది నాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. బికాస్ ఐ టూ వాంటెడ్ టు ట్రై టూ బ్యాడ్లీ. బికాస్ ఇక్కడ వచ్చేసి సన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు మన స్కిన్ కేర్కి లైక్ మన ఫేస్కి ఎంత కేర్ తీసుకుంటామో సన్ నుంచి మన హ్యాండ్స్కి అండ్ నెక్కి కూడా అంతే కేర్ తీసుకోవాలి. సో దాని గురించి ఐ జస్ట్ థాట్ ఆఫ్ యూజింగ్ ద సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనమాట. అది వచ్చేసి విష్ కేర్ వాళ్ళది. నేను వచ్చేసి చాలా రివ్యూస్ అయితే చూసాను. సో మీలో ఎవరైనా యూజ్ చేసి ఉంటే కనుక do let me know in the comments. I'm just gonna get that one as well and I'm just gonna try that. And purple వాళ్ళది one good thing ఏంటంటే మనం ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు ఇలా ఫ్రీ సాషెస్ అయితే ఇస్తూ ఉంటారు కదా. ఇది వచ్చేసి ఏదో బాడీ ఆయిల్ అంట. ఇప్పటివరకు నేనైతే యూజ్ చేయలేదు. ఇట్ స్మెల్స్ లైక్ కప్ కేక్ అంట. చూసి ట్రై చేసి దీని స్మెల్ కూడా బాగుంటే I might get bigger pack in future. So yeah guys, that's all for today's skincare products I have ordered from Purple anamata. Meeku nenu ee renditivi review aithe I'll just try to give you in my next upcoming videos. But ee things aithe you can just go for it because these are really good and I have been using these three things since a long time. Good Vibes wala products ante నాకు చాలా ఇష్టం. స్కిన్ మీద చాలా జెంటల్ ఉంటాయి. అండ్ అలాగే పాండ్స్ కూడా ఈ పర్టికులర్ మాయిశ్చరైజర్ అయితే I just love it. So yeah, this is all about the products I got recently. And also నేను మీకు త్వరలో లైక్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. If time permits, I'll do it when I'm here in India. And also I'm just gonna try to upload that as well. And yeah guys, that's all for today's video. Hope you like the video. And video కనుక మీకు నచ్చినట్టయితే do let me know in the comments. And ఈ రోజు నేను లైక్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్లో మీరు ఏమైనా యూజ్ చేసి ఉంటే నాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఆ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ గురించి అయితే నాకు చెప్పడం మర్చిపోవద్దు. మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే విష్ కేర్ వాళ్ళది బాడీ సన్ స్క్రీన్ కమ్ మాయిశ్చరైజర్ అనమాట. So yeah, that's all for today's video. See you in the next one. Until then, bye.